హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో మనం సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్ని కంటిన్యూ చేయబోతున్నాము. ఇంతకుముందు సెషన్లో మీకు ఇంట్రొడక్షన్ టు సెలీనియం ఓకే లో పార్ట్ 1 మనం కంప్లీట్ చేసుకున్నాం, పూర్తి చేసాం. అయితే ఇప్పుడు ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి ఇందులో. ఇంట్రొడక్షన్ టు సెలీనియం పార్ట్ 2 అనుకోండి. ఇది ఇంట్రొడక్షన్ టు సెలీనియంలో పార్ట్ 2 అనుకోండి. అది మీకు ఇప్పుడు వివరిస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇవన్నీ నిన్న మనం ఇంతకుముందు సెషన్ పార్ట్ 1లో ఓకే నేను ఆల్రెడీ వివరించాను. అయితే మీకు ఒకవేళ ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ కావాలి, అన్ని వీడియోస్ ఈ సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్సు సంబంధించిన అన్ని వీడియోస్ ఒకటే దగ్గర కావాలంటే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, తర్వాత యూట్యూబ్ వీడియో యొక్క పిన్డ్ కామెంట్లో మీకు దొరుకుతుందండి. ఓకే, అక్కడ మీరు వెతకొచ్చు, మీకు ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పూర్తి వీడియోస్ వస్తాయి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నాను ఇక్కడ, కానీ రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ లింక్ మీరు ఒకవేళ ఓపెన్ చేస్తే మీకు ఈ సెలీనియం జావా ఇన్ తెలుగు అనే కోర్స్ యొక్క అన్ని వీడియోస్ మీకు ఒకటే లింక్ లో వచ్చేస్తాయి. అది కావాలంటే మీరు డిస్క్రిప్షన్ లో కానీ ఈ ఈ యొక్క యూనో వీడియో యొక్క పిన్డ్ కామెంట్ లో, యూట్యూబ్ వీడియో యొక్క పిన్డ్ కామెంట్ లో మీరు చూసుకోవచ్చు. సరే అండి, అయితే పార్ట్ 2కి వెళ్ళిపోదాం. పార్ట్ 2లో ఎన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తాను నాకు కూడా తెలియదు. పార్ట్ 1లో అయితే వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ చెప్పాను, వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ చెప్పాను. ఒక టూల్, ఆటోమేషన్ టూల్ దానిదే అది పర్ఫామ్ చేస్తుంది ఆటోమేషన్ టెస్టింగ్, లేకపోతే మన సహాయం, సాఫ్ట్వేర్ టెస్టర్స్ యొక్క సహాయం కావాలా. అందులో మనం సెలీనియం అంటే ఏంటి, ఓకే, సెలీనియం అనేది ఆటోమేషన్ టూల్ ఎలా వర్క్ చేస్తుంది అంతా మీకు ఒకసారి ఒక 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 ఏమంటారు ఫ్యూచర్లో మీకు మనం ఏం చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో ఆల్రెడీ నేను చూపించేశానండి. అందులో మీకు టెక్నికల్గా కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కాకుండా పర్లేదు, హై లెవెల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మీకు సెలీనియం అంటే ఏందో కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని వివరాలు ఇంట్రొడక్షన్ టు సెలీనియం పార్ట్ 2లో మనం నేర్చుకుందాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ సెలీనియం క్యాన్ ఆటోమేట్ అనే టాపిక్ అండి. మనకి అప్లికేషన్స్ వచ్చేసి రకరకాల అప్లికేషన్స్ అండి. ఓకే, అప్లికేషన్ టైప్స్ అంటాం వీటిని. సో కొన్ని అప్లికేషన్స్ ఏమంటామంటే వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, వెబ్ అప్లికేషన్స్. ఇంకేం అప్లికేషన్స్ ఉన్నాయి మనకి? వెబ్ అప్లికేషన్స్ కాకుండా మనకి డెస్క్ టాప్ అప్లికేషన్స్ ఇంకోటి ఉన్నాయి. ఓకే, ఇవి రకరకాల అప్లికేషన్. మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ లో మనము టెస్టింగ్ కోసం వెబ్ అప్లికేషన్ రావచ్చు, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ రావచ్చు, లేకపోతే ఇంకేమున్నాయి మొబైల్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. సో ఇంకా ఈ మధ్యలో ఏంటంటే క్లౌడ్ అప్లికేషన్స్ అని కొత్తగా వచ్చాయి, క్లౌడ్ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. తర్వాత ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. అయితే వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, క్లౌడ్ అప్లికేషన్స్ కొంచెం హై లెవెల్‌గా. మీకు ఇంకా రకరకాల అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ ఎన్ని రకాల అప్లికేషన్స్ టెస్ట్ చేస్తారు అని తెలుసుకోవాలనుకుంటే మీరు చాట్‌జీపీటీకెళ్ళండండి. గూగుల్ చేయకండి, చాట్‌జీపీటీకెళ్ళండి, ఇంకా చాలా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ రాస్తాను చూడండి. ఒక క్వెషన్ ఇచ్చేస్తాను చాట్‌జీపీటీకి, అదే చెప్తది. వాట్ ఆర్ ద వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ టెస్ట్. ఓకే, అని ఒకసారి చూద్దాము. రకరకాల అప్లికేషన్స్ ఏమో వెబ్ అప్లికేషన్స్ టెస్ట్ చేస్తాము, మొబైల్ అప్లికేషన్స్ టెస్ట్ చేస్తాము సాఫ్ట్వేర్ టెస్టర్స్ లాగా, డెస్క్టాప్ అప్లికేషన్స్ టెస్ట్ చేస్తాము, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి మనకి. ఓకే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి, క్లౌడ్ బేస్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయండి. ఇలా చాలా ఉంటాయి, కానీ చెప్పుకుంటూ పోతే ఐఓటీ అప్లికేషన్స్ ఉంటాయి, అలా చాలా ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అప్లికేషన్, ఇలా చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇది పెద్ద లిస్ట్, ఇది ఒక పెద్ద సముద్రము. దీని గురించి మనం సపరేట్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేను చెప్పేటప్పుడు మీకు ఎన్ని రకాల అప్లికేషన్స్ ఉంటాయి, నేను ఇంకొక ప్లేలిస్ట్ అని చెప్పాను కదా ఇదే ఛానల్లో, సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి ఇంకొక ప్లేలిస్ట్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. అందులో ఏంటంటే ఎన్ని రకాల అప్లికేషన్స్ అక్కడ వివరిద్దాం. ఓకే, వివరిస్తాను నేను మీకు. అయితే ప్రస్తుతానికి మీరు సెలీనియం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సెలీనియం అనేది ఎలాంటి అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుంది అంటే వెబ్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుంది. ఓకే, సెలీనియం ఆటోమేట్స్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, మరి ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుందా అంటే, మొబైల్ అప్లికేషన్ ఆటోమేట్ చేస్తుందా అంటే, క్లౌడ్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుందా అంటే, ఏంటంటే ఆన్సర్ సెలీనియం ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేస్తుంది.
మరి ఈ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటిది? ఈ మొబైల్ అప్లికేషన్ అంటే ఏంటి? ఈ క్లౌడ్ అప్లికేషన్ అంటే ఏంటి? అందులో ఇన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నప్పుడు సెలీనియం ఆటోమేషన్ టూల్ ఎలాంటి అప్లికేషన్‌ని ఆటోమేట్ జరుగుతదండి? ఇన్ని రకాల అప్లికేషన్స్‌లో సెలీనియం అనేది ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేయగలుగుతది. ఓకే. ఎవరన్నా అడుగుతారు మీకు సెలీనియం డెస్క్‌టాప్ అప్లికేషన్ ఆటోమేట్ జరుగుతదా అంటే, లేదు చేయలేదు అని జెప్పాలి. కొందరు అడుగుతారు సెలీనియం మరి మొబైల్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తదా అంటే, చేయలేదు అని జెప్పాలి. క్లౌడ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తదా అంటే, చేయలేదు అని జెప్పాలి. మరి ఎలాంటి అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తదంటే, వెబ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తదండి. ఓకే. వెబ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తది. మీకు వెబ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏదైతే అప్లికేషన్ మీరు బ్రౌజర్స్‌లో ఓపెన్ చేయగలుగుతారో ఆ అప్లికేషన్ ఇప్పుడు మనము అమెజాన్ డాట్ కామ్ అంటాం. ఓకే. ఇప్పుడు అమెజాన్ డాట్ కామ్ అనేది అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఎక్కడ ఓపెన్ చేశాను నేను? బ్రౌజర్‌లో ఓపెన్ చేశాను. ఏదైనా అప్లికేషన్‌ని మనము ఒక యూఆర్ఎల్ ద్వారా బ్రౌజర్‌లో ఓపెన్ చేయగలిగితే, అదొక అప్లికేషన్ లాగా మనకు కనబడితే, వెబ్ పేజెస్ లాగా ఉంటే, ఓకే. ఇట్లా చూడండి చాలా పేజెస్ ఉంటాయి ఇందులో. ఈ కస్టమర్ సర్విస్ అంటే కస్టమర్ సర్విస్ పేజ్ వస్తది మనకి. హ్మ్. గిఫ్ట్ కార్డ్స్ అంటే గిఫ్ట్ కార్డ్స్ పేజ్ వస్తది. ఇట్లా పేజెస్ ఉంటాయి. వెబ్‌సైట్ అంటే ఏం లేదండి. వెబ్‌సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఈ పేజెస్ అన్ని మనం హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, సీఎస్ఎస్ తోటి క్రియేట్ చేస్తాం. ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో, అలాంటి కలెక్షన్ ఆఫ్ పేజెస్ చేస్తే వెబ్‌సైట్ అయితుంది. ఆ వెబ్‌సైట్స్ ఎక్కడ ఓపెన్ చేస్తాం మనము? బ్రౌజర్స్‌లో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అమెజాన్ అని ఒకటి వెబ్‌సైట్. ఇంకేమైనా వెబ్‌సైట్స్ ఉన్నాయా మనకి? చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఈనాడు డాట్ నెట్. చాలా మంది మనం ఈ న్యూస్ చూస్తాం గదా! ఆంధ్ర పీపుల్, తెలంగాణ పీపుల్ కూడా చూస్తారు ఇది ఈనాడు డాట్ నెట్. ఓకే. సో, తర్వాత ఇంకా న్యూస్ పేపర్ వెబ్‌సైట్స్ గావచ్చు. తర్వాత ఇంకేం చూస్తామంటే మనం జనరల్‌గా ఆహ్, ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! ఎంఎస్ఎన్ అని ఉంటది. ఎంఎస్ఎన్ డాట్ ఇన్ అని ఉంటది. ఇండియా లెవెల్‌లో న్యూస్ ఉంటాయి ఇందులో. ఇదొక వెబ్‌సైటే. ఓకే. ఫ్లిప్‌కార్ట్ ఉంటది. ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్. ఇక్కడ అప్లికేషన్స్ అన్ని నేను ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్స్‌లో మనం అప్లికేషన్స్ ఓపెన్ చేయగలిగితే, అలాంటి అప్లికేషన్స్‌ని మనం వెబ్ అప్లికేషన్స్ అంటాము. ఓకే. ఎలాంటి అప్లికేషన్ అయినా బ్రౌజర్‌లో ఓపెన్ చేయగలిగితే వాటిని వెబ్ అప్లికేషన్స్ అంటాము. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, అమెజాన్ గావచ్చు, మింత్రా గావచ్చు. ఓకే. అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. చాలా అప్లికేషన్స్ మీరెంత అంటే అన్ని. ఓకే. నేమ్ సమ్ పాపులర్ వెబ్‌సైట్స్ అంటాను. నేమ్ సమ్ పాపులర్ వెబ్‌సైట్స్. ఓకే. ఇన్ నేమ్ సమ్ పాపులర్ వెబ్‌సైట్స్ అందామండి. చూద్దాం ఏమొస్తదో. సో, ఫేస్‌బుక్ గావచ్చు, ట్విట్టర్ గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, లింక్డ్ఇన్ గావచ్చు. ఇక్కడ లింక్డ్ఇన్ కూడా అప్లికేషనే గదండీ! వెబ్ అప్లికేషనే. బ్రౌజర్‌లోనే ఓపెన్ జేస్తాము. గూగుల్ డాట్ కామ్ గావచ్చు, బింగ్ గావచ్చు, యాహూ గావచ్చు, అమెజాన్ గావచ్చు, ఈబే గావచ్చు, వాల్‌మార్ట్ గావచ్చు. ఆ! ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే అప్లికేషన్స్‌ని మనము వెబ్‌సైట్స్‌లో ఓపెన్ జేయగలుగుతామో, బ్రౌజర్స్‌లో ఓపెన్ జేయగలుగుతామో, వికీపీడియా గావచ్చు. ఓకే. అలాంటి అప్లికేషన్స్ అన్నిటిని మనము వెబ్ అప్లికేషన్స్ అంటాం. మరి డెస్క్‌టాప్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి కొన్ని డెస్క్‌టాప్ అప్లికేషన్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ పెయింట్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది బై డిఫాల్ట్‌గా విండోస్ మెషిన్‌లో వచ్చిందండి నాకు. ఓకే. నేను ఇన్‌స్టాల్ జేయలేదు. ఇది డెస్క్‌టాప్ అప్లికేషన్. ఇది బ్రౌజర్‌లో రన్ అవ్వట్లేదు. నా విండోస్‌తో పాటు వచ్చిందిది. అట్లనే ఇంకా నాకు చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకొక వెబ్‌సైట్ మీకు మైండ్ మ్యాప్ అని చెప్పేసి చూపిస్తున్నాను నేను. ఈ మ్యాప్స్ అన్ని క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్ వచ్చేసి మైండ్ మ్యాప్. ఇది నేను ఇన్‌స్టాల్ చేశానండి. ఇది డిఫాల్ట్‌గా నాకు విండోస్ మెషిన్‌లో రాలేదు. నేను ఒక వెబ్‌సైట్‌కెళ్ళాను. ఇక్కడ ఎక్స్‌మైండ్ డాట్ నెట్ అని ఒక వెబ్‌సైట్‌కెళ్ళి ఆ వెబ్‌సైట్ నుంచి నేను ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాను. సాఫ్ట్‌వేర్ యొక్క ఈఎక్స్‌ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్నానండి. ఓకే. ఇప్పుడు నేను కిందికెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఎక్స్‌మైండ్ 8 లెగసీ అని ఉంటది. ఫూటర్ ఆప్షన్స్‌లో అక్కడికెళ్తే ఫ్రీ డౌన్‌లోడ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఈఎక్స్‌ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయితది. ఇక్కడ డౌన్‌లోడ్ కొట్టగానే నాకు దాని యొక్క ఈఎక్స్‌ఈ ఫైల్‌లో సాఫ్ట్‌వేర్ ఫైల్ నాకు డౌన్‌లోడ్ అయితదండి. ఓకే. డౌన్‌లోడ్ అయితే ఆ ఎక్స్‌ఈ ఫైల్ ద్వారా నేను ఈ సాఫ్ట్‌వేర్ అనేది నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇది బ్రౌజర్‌లో రన్ అవ్వట్లేదు. నా మెషిన్ మీద రన్ అవుతుంది. నా విండోస్ మెషిన్‌లో రన్ అవుతుంది. సో, ఇట్లాంటి డిఫాల్ట్‌గా వచ్చిన అప్లికేషన్స్ గావచ్చు. ఓకే. లేకపోతే నేను ఈఎక్స్‌ఈ ఫైల్స్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్స్ గావచ్చు. అవి డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అండి. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యే అప్లికేషన్స్‌ని మనం డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటాం. ఇది మ్యాక్ మెషిన్ గావచ్చు, విండోస్ మెషిన్ గావచ్చు, లినక్స్ మెషిన్స్ మీద రన్ అయ్యే అప్లికేషన్స్‌ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యే అప్లికేషన్స్‌ని డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటాం. వెబ్ అప్లికేషన్ దేన్నంటాము? ఒక వెబ్‌సైట్ యూఆర్ఎల్ ద్వారా ఒక బ్రౌజర్‌లో ఓపెన్ చేయగలిగే అప్లికేషన్‌ని మనం వెబ్ అప్లికేషన్ అంటాం. మొబైల్ అప్లికేషన్ అంటే మీకు తెలిసిందే గదండీ! మొబైల్ అప్లికేషన్ అంటే ఏంది? చూపిస్తాను మీకు మొబైల్ అప్లికేషన్ ఎలా ఉంటదో. మొబైల్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాస్తే మీకు చాలా ఫోటోస్ వస్తాయండి గూగుల్‌లో. చూపిస్తాను మీకు. మనం చాలా యూజ్ చేస్తాం. వాట్సాప్ గావచ్చు, ఇవన్నీ మొబైల్ అప్లికేషన్సే. ఓకే. ఇవన్నీ మొబైల్ అప్లికేషన్సే అండి. ఇంకేం లేదు. ఇక్కడ చూడండి. ఈ ఫోను ఫోటో ఉంది గదా! మనకి. ఈ ఫోను ఫోటోలో ఫేస్‌బుక్ అనే మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ మొబైల్ అప్లికేషన్, ట్విట్టర్ ఉంది మనకి. గూగుల్ ప్లస్ ఉంది. లింక్డ్ఇన్ ఉంది. వాట్సాప్ ఉంది. ఓకే.
టెలిగ్రామ్, ఇది ఫేస్బుక్ ది చాట్ అనుకోండి. ఇది ట్విట్టర్ లేకపోతే ఏంటో ఇది ఏదో ఉందండి, టంబ్లర్ సంథింగ్ ఉంది, ఇది పింట్రెస్ట్. ఇది అట్లా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ప్రతి అప్లికేషన్ కి ప్రతి దానికి ఒక కంపెనీకి ఒక అప్లికేషన్ అనేది, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఈ మధ్యలో. ఇలాంటి అప్లికేషన్స్ ని మనం టెస్ట్ చేయొచ్చు. కానీ సెలీనియం ఆటోమేషన్ మాత్రం ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేస్తుందండి. ఓకే, మరి ఇంకా చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయండి. వెబ్, డెస్క్టాప్ అని, మొబైల్ అని, క్లౌడ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి వివరంగా నేను ఇక్కడ వివరించదలుచుకోలేదండి. ఓకే, ఈ 3 తెలిస్తే సరిపోతుంది మీకు. వెబ్ అంటే ఏంది, వెబ్ అప్లికేషన్ అంటే ఏంది, బ్రౌజర్లో ఓపెన్ చేసే యూఆర్ఎల్ ద్వారా ఓపెన్ చేసే అప్లికేషన్ వెబ్ అప్లికేషన్. అలాంటి అప్లికేషన్స్ ని సెలీనియం అనేది ఆటోమేట్ చేయగలుగుతుంది. ఓకే, అదే మనం డెస్క్టాప్ అప్లికేషన్స్కి వచ్చేసరికి సెలీనియం ఆటోమేట్ చేయలేదు. ఇలాంటి పెయింట్ సాఫ్ట్వేర్స్ ని కానీ, ఈ ఎక్స్మైండ్ సాఫ్ట్వేర్స్ ని కానీ సెలీనియం ఆటోమేట్ చేయలేదు. మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు ఇప్పటివరకు చూపించాను కదా మీకు. ఫేస్బుక్ అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్, వాట్సాప్ అప్లికేషన్, లింక్డ్ ఇన్ అప్లికేషన్, అవన్నిటిని ఈ సెలీనియం ఆటోమేట్ చేయలేదు. అట్లా అంటే మరి ఏమైనా వేరే టూల్స్ ఉన్నాయండి మరి వీటిని ఆటోమేట్ చేయడానికి? అంటే చాలా ఉన్నాయండి టూల్స్ మార్కెట్ లో. డెస్క్టాప్ అప్లికేషన్స్ కి మనం యూఎఫ్టీ అని ఒక టూల్ ఉంటుంది. ఓకే, లేకపోతే టెస్ట్ కంప్లీట్ అని ఒక టూల్ ఉంటుంది. ఓకే, ఈ టూల్స్ వాడి మనము ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, డెస్క్టాప్. మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసి ఫేమస్ వచ్చేసి ఏపీఎం అని చెప్పేసి ఒక టూల్ ఉందండి. ఓకే, అట్లా రకరకాల అప్లికేషన్స్ కి రకరకాల టూల్స్ ఉన్నాయండి, ఆటోమేషన్ టూల్స్. బట్ వెబ్ అప్లికేషన్స్ ఎక్కువ మట్టుకు మనం వాడేటి వెబ్ అప్లికేషన్సే కాబట్టి ఓకే, ఆ వెబ్ అప్లికేషన్స్ ని సెలీనియం ఆటోమేట్ చేయగలుగుతుంది. ఒకవేళ మీకు మొబైల్ అప్లికేషన్స్ కావాలంటే వేరే టూల్ వెళ్ళాల్సిందే. సెలీనియం డెస్క్టాప్ అప్లికేషన్స్ ని కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, అదర్ అప్లికేషన్ టైప్ ని సెలీనియం ఆటోమేట్ చేయలేదు. ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేయగలుగుతుంది. ఓకే, ఇది మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇది మీకు అర్థం కావాలి. ఓకే, ఇది మీకు తెలియాలన్నట్టు. ఇంట్రొడక్షన్ లోనే మీకు తెలియాలి. నేను సెలీనియం యూజ్ చేసి అన్ని ఆటోమేట్ చేస్తా అంటే కుదరదు. ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ గలుగుతాం. ఓకే, సో తర్వాత మరి సెలీనియం ఫ్రీయా అండి, పేడా అండి అంటే ఫ్రీ అండి. కంప్లీట్లీ ఫ్రీ అండి. ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ అండి. ఎట్లా ఫ్రీ అవుతుంది అంటే, సెలీనియం సంబంధించిన వెబ్సైట్ ఉంటుందండి మనకి. ఆ సెలీనియం అక్కడ నుంచి సెలీనియం ఉన్న వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది, selenium.dev అని ఒక వెబ్సైట్. దీని గురించి మళ్ళీ చెప్తాను, నేను ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డౌన్లోడ్స్ పేజ్కి వెళ్ళిపోతే, ఈ సెలీనియం వెబ్సైట్ మీద డౌన్లోడ్స్ పేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, జావా అని చెప్పేసి, సెలీనియం జావా అన్నట్టు. ఇది క్లిక్ చేస్తే సరిపోతుందండి. సెలీనియం అనేది మన మెషిన్ లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఫ్రీగా. ఓకే, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిందా మరి ఏంటి అని చూడాలి. ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయినట్టుందండి. ఓకే, చూడండి ఇక్కడ సెలీనియం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఓకే, డన్. ఆల్రెడీ అయిపోయింది, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అవసరం లేదండి డౌన్లోడింగ్ అంతా, నేను చూపించదలుచుకోలేదు. మరి డౌన్లోడ్ చేసేటప్పుడు నేను ఏమైనా మనీ అడిగిందా అంటే అడగలేదు కదా. దాని మీనింగ్ ఏంటంటే సెలీనియం అనేది మొత్తం ఫ్రీ అండి. ఒక్క రూపాయి కూడా మనం చేయకుండా ఈ ఆటోమేషన్ టూల్ వాడుకోవచ్చు. ఓకే, సో సెలీనియం కావాల్సిన జావా ప్రోగ్రామింగ్ కూడా ఫ్రీయే. అసలు మనము ఈ కోర్సులో మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే టూల్ కూడా ఫ్రీయే మనకి. ఓకే, ఇప్పుడు మనము డెస్క్టాప్ అప్లికేషన్ యూఎఫ్టీ టెస్ట్ కంప్లీట్ పోతే అవి ఫ్రీ కాదండి, అవి పెయిడ్ వర్షన్స్. ఓకే, ఇవి ఫ్రీ కాదు. ఏపీఎం కూడా ఫ్రీయే. ఓకే, సెలీనియం లాగా ఏపీఎం కూడా ఫ్రీయే. మొబైల్ అప్లికేషన్ కూడా మనం ఆటోమేట్ చేయాలంటే ఏపీఎం ద్వారా ఫ్రీగా ఆటోమేట్ చేసుకోవచ్చు. వెబ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయాలి ఫ్రీగా అంటే మనం సెలీనియం యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇంత పవర్ఫుల్ ఉన్న తర్వాత కూడా ఇది ఫ్రీ అండి, అందుకోసం ఇది చాలా పాపులర్. ఓకే, దీనికి చాలా కమ్యూనిటీ ఉందండి, చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది అన్నట్టు. సెలీనియం చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటాం దీన్ని. ఓకే, సో దీని గురించి నేను చెప్తాను. ఓపెన్ సోర్స్ అంటే ఏంది, కమ్యూనిటీ అంటే ఏంది అంతా చెప్తాను. ఎందుకు ఇంత ఫ్రీ ఉంది, ఓకే, మరి జనాలు ఎందుకు దీని మీద వర్క్ చేస్తారు. ఫ్రీగా ఒక సాఫ్ట్వేర్ ఇవ్వాలంటే ఎంత కష్టపడి, రాత్రి పగలు కష్టపడి ఒకళ్ళు మనకు ఫ్రీగా ఒక సాఫ్ట్వేర్ ఎందుకు ఇస్తున్నారు, దట్టు మంచి సాఫ్ట్వేర్ ఎందుకు ఇస్తున్నారు, ఆటోమేషన్ చేయడానికి ఒక ఎంత మంచి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఎందుకు ఇస్తున్నారు ఫ్రీగా, అవన్నీ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ యొక్క టాపిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్రొడక్షన్ టు సెలీనియంలో ఈ సెలీనియం ఓపెన్ సోర్స్ అని ఉంది. ఇప్పటివరకు మీరు కొందరు ఓపెన్ సోర్స్ అనే వర్డ్ వినకపోవచ్చు. ఓకే, కొందరికి ఐడియా ఉండొచ్చు ఓపెన్ సోర్స్ అంటే ఏందనేది, కొందరికి ఐడియా ఉండకపోవచ్చు. ఓకే, ఓపెన్ సోర్స్ ఏంటంటే ఎవరైతే ఈ సెలీనియం ఆటోమేషన్ టూల్ ని డెవలప్ చేస్తున్నారో, ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ సెలీనియం తీసుకుందాము. సెలీనియం ఎవరైతే డెవలప్ చేస్తున్నారో దానికి డెవలప్ చేయడానికి రాసే కోడ్ అంతా ఓపెన్ గా పెట్టేస్తారు. ఓకే, ఆ డెవలప్ చేయడానికి సంబంధించిన కోడ్ అంతా ఓపెన్ గా పెడతారు, క్లోజ్ చేయరు. అంటే సీక్రెట్ గా పెట్టి మేమే ఇస్తున్నాం మా దగ్గర నుంచే కొనుక్కోండి అన్నట్టు కాదు, ఫ్రీగా ఇస్తారు. ఫ్రీ దాంతో పాటు దీన్ని మనీ ఫ్రీగా ఒకటే కాదండి, డెవలపర్స్ ఎవరైతే అరౌండ్ ద వరల్డ్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు దీని మీద, ఫ్రీగా వర్క్ చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెలీనియం ఫ్రీగా వర్క్ చేస్తే వాళ్ళకు ఇదేమంటారు దాన్ని, ఒక అచీవ్మెంట్ అన్నట్టు. ఇప్పుడు మిలిటరీలో పనిచేస్తున్నామంటే ఏంటి, ఒక అచీవ్మెంట్ కదా.
ఫ్రీగా కూడా వర్క్ చేస్తారు కొందరు. ఓకే. వాలంటీర్స్ లాగా కొందరు ఫ్రీగా వర్క్ చేస్తారు. బ్యాడ్జెస్ పెట్టుకొని ఓకే. మనం చేస్తాం కదా! ఎన్‌సీసీ ఇట్లాంటియన్నీ మనకి మనీ ఏమి రాదు ఎన్‌సీసీలో. మనం ఎందుకు వర్క్ చేస్తాము ఎన్‌సీసీలో నేనొక ఎన్‌సీసీ మెంబర్‌ని, నేనొక ప్రౌడ్ ఫెలోని ఓకే. నాకు బ్యాడ్జెస్ ఉన్నాయి చూడండి. నా రేటింగ్స్ ఇంత, నేను అందరికి హెల్ప్ చేస్తాను. వరదలు ఉంటే నేనే వచ్చి ఫస్ట్ సహాయం చేస్తాను అన్న ఫీలింగ్ ఉంటది చూడండి. దానికోసం వర్క్ చేస్తారు వీళ్ళంతా. ఓకే. పేరు, ప్రతిష్ట లాగా ఉంటది. కానీ వాళ్ళు ఏమి ఆశించకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఇండైరెక్ట్‌గా పేరనేది వస్తది. అండ్ లైక్ వాళ్ళకొక సర్వీస్ ఫీలింగ్ ఉంటది. అట్లా చాలా ఉంటాయండి ఎందుకు అనేదనేది ఇంకా డెప్త్‌గా ఎళ్ళాలి మనకి ఈ టాపిక్‌లో. అట్లనే సాఫ్ట్‌వేర్స్ తయారు చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ తీసుకుందాం మనం. ఓకే. మైక్రోసాఫ్ట్ ఏమన్నా ఫ్రీ‌గా ఇస్తుందా అండి మనకు సాఫ్ట్‌వేర్స్? ఇప్పుడు విండోస్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఓకే. మైక్రోసాఫ్ట్ విండోస్ 11 నా మెషిన్‌లో విండోస్ 11 సాఫ్ట్‌వేర్ ఉందండి. ఇది ఫ్రీయా? ఫ్రీ కాదండి ఇది. ఇది పెయిడ్. ఓకే. నేను ల్యాప్‌టాప్ కొన్నప్పుడు నాకు నా అదృష్టం కొద్దీ ఇది విండోస్ 11 తోటి సహా వచ్చింది కాబట్టి నేను సెపరేట్‌గా ఎళ్లి మళ్ళొక విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కి మనీ కట్టి నేనేం యూజ్ చేసుకోవట్లేదు ఇది. నేను ల్యాప్‌టాప్ కొనేటప్పుడే చూసుకున్నాను నేను. నా ల్యాప్‌టాప్‌కి నేను కట్టే మనీలోనే నాకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రావాలి. దాంతో పాటు ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ కూడా రావాలి అని నేను పెట్టుకున్నాను. ఓకే. ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ కూడా నాకొచ్చేసింది ఇందులో. ఎంఎస్ ఆఫీస్ సమ్ వెర్షన్ ఏదో ఉండుంటది. ఓకే. వర్డ్ వచ్చేసింది. ఎక్సెల్ ఇవన్నీ నేను కొనుక్కోలేదు సెపరేట్‌గా. కాకపోతే నాకు మెషిన్ ద్వారానే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు మీ మెషిన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి, వట్టి మెషిన్ ఇచ్చాడనుకోండి ల్యాప్‌టాప్ మీకు, అందులో ఓఎస్ లేదనుకోండి, మీరు మళ్ళీ బయటెళ్లి ఒక 10,000 తగిలేసి ఓకే. మళ్ళీ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. ఓకే. లేదు అంటే క్రాక్డ్ వెర్షన్ యూజ్ చేస్తారు. అది ఇంటర్నెట్ కనెక్ట్ కాగానే యువర్ ప్రొడక్ట్ నాట్ యాక్టివ్ అని చాలా సతాయిస్తది మనల్ని. ఓకే. సో, పర్సనల్‌గా అయితే చాలా మంది యూజ్ చేస్తారు. అది చూసాను నేను. కాకపోతే అట్లాంటివి నాకిష్టం ఉండదు. నాకన్నీ అప్డేట్స్ రావు. ఏం రావు. అప్డేట్ చేయలేము. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఇంత సీరియస్‌గా ఒక ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసినప్పుడు యాక్టివేట్ విండోస్ ఎందుకు పెట్టుకోవాలి? ఓకే. సో, అట్లాంటి పరిస్థితులు ఎందుకు అని చెప్పేసి నేను సిస్టమ్ కొనేటప్పుడే నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే బావుంటది. దాంతో సహా రావాలి. ఎంఎస్ ఆఫీస్ కూడా నేను చాలా వాడతాను కాబట్టి ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ తోటి రావాలి. ఎప్పుడు మనకి యూజ్ అవుతదో తెలవదు. వర్డ్ డాక్యుమెంట్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. ఎక్సెల్ షీట్స్ యూజ్ చేస్తాం. సో, అందుకోసం నేను ల్యాప్‌టాప్ తోటే అది తీసుకున్నాను. లేకపోతే మీకు ల్యాప్‌టాప్ తోటి రాకపోతే మీరు కొనుక్కోవాలండి. ఓకే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొనుక్కోవాలి. తర్వాత ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ గూడా కొనుక్కోవాలి. ఇక్కడ గూడా నేను ల్యాప్‌టాప్‌కి ఖర్చు చేసిన మనీలో ఖర్చు చేసిన మనీలో నాకు కొంచెం పార్ట్ సాఫ్ట్‌వేర్‌కెళ్ళుంటది. ఓకే. కాకపోతే కొంచెం తక్కువలో వచ్చుంటది. ఎందుకంటే ల్యాప్‌టాప్‌తో పాటు తీసుకుంటున్నా కాబట్టి నాకు కొంచెం తక్కువలో ఇచ్చుంటారు. కాకపోతే మీరు సెపరేట్‌గెళ్లి నాకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ గావాలి, లైసెన్స్ గావాలి అది ఇది అనంటే మాత్రం మీకు పేలిపోతది బిల్లు. సో, చూసుకోండండి. సో, అట్లనే అయితే మరి అంత మంచి సాఫ్ట్‌వేర్స్ విండోస్ 11, ఎంఎస్ ఆఫీసు ఈ డెవలపర్స్ ఉన్నారు గదా! ఈ కోడ్ అంతా ఓపెన్ బెటర్ వాళ్ళు. ఆ కోడ్ వాళ్ళకే తెలుసు. ఓకే. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీలోనే కోడ్ అనేది దాచబడి ఉంటుంది. బయటకి లీక్ అవ్వద్దు. చాలా సెక్యూరిటీ ఉంటది దానికి కోడ్‌కి. ఆ డెవలపర్స్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తర్వాత దాన్ని ముట్టరిగ. ఓకే. మైక్రోసాఫ్ట్ కంపెనీ పని చేసి పెడతారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ సాఫ్ట్‌వేర్స్ అన్నీ చేసి మన మీద వదులుతది. ఓకే. మనం మనీ పే చేస్తాం. ఆ డెవలపర్స్ వాళ్ళు సాలరీ పే చేస్తారు. అంతే. ఇట్లా బిజినెస్ జరుగుతది. మరి సెలెనియంకొచ్చేసరికి అట్లాంటి బిజినెస్ ఏం లేదండి. ఓకే. ఇది పెయిడ్ సాఫ్ట్‌వేర్ గాదు. కంప్లీట్‌లీ ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఒకటి ఫ్రీ మాత్రమే గాదండి. కోడ్ ఏదైతే డెవలపర్స్ రాస్తున్నారో, సెలెనియం ఆటోమేషన్ టూల్‌ని డెవలప్ జేయడానికి ఏదైతే కోడ్ డెవలపర్స్ రాస్తున్నారో, అది ఓపెన్‌గా పెట్టేసారు. ఎక్కడ చూడాలండి మరి? నన్నడుగుతారు మరి. ఓకే. సరే మరి సెలెనియం మీరు ఓపెన్ సోర్స్ అంటున్నారు గదా! దాని కోడ్ ఓపెన్‌గా ఉందంటున్నారు గదా! ఇది చూడొచ్చు అంటున్నారు గదా! చూపియండి అని అనొచ్చు నన్ను. ఓకే. మీకు ఒకటి తెలియాలి. గిట్‌హబ్ అనేది ఒకటి యూఆర్ఎల్ ఉంటది. సెలెనియం హెచ్‌క్యూ గిట్‌హబ్ అని ఉంటదన్నట్టు. ఇక్కడ రాస్తాను నేను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇది సెర్చ్ చేస్తే మీరు గూగుల్‌లో సెలెనియం హెచ్‌క్యూ స్పేస్ గిట్‌హబ్ అని సెర్చ్ చేస్తే మీకు సెలెనియం కోడ్ మొత్తం మీకు కనబడుతది. సో, ఇక్కడ సింపుల్‌గా ఎళ్ళిపోండి. గూగుల్‌కెళ్ళిపోయి గూగుల్ గాని ఇక్కడ బ్రౌజర్‌లో కూడా టైప్ చేయొచ్చు. సెలెనియం హెచ్‌క్యూ అని చెప్పి టైప్ చేయండి. స్పేస్ ఇచ్చేసి గిట్‌హబ్ అని కొట్టండి. కొట్టగానే ఒక గిట్‌హబ్ లింక్ వస్తదండి. సెలెనియం హెచ్‌క్యూ, సెలెనియం బ్రౌజర్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ అని ఒక లింక్ వస్తది. క్లిక్ చేయండి. చూడండి వాళ్ళు సెలెనియం వాళ్ళు రాసే కోడ్ అంతా మనకిక్కడుంది. ఎన్ని కమిట్స్ చేశారండి చూడండి. 31,500 కమిట్స్ చేశారు. వర్క్ చేస్తూనే ఉంటారు. సో, ఇంకా 12 అవర్స్ బిఫోర్ గూడా ఎవరో వర్క్ చేశారిక్కడ. ఓకే. ఎవరో కమిట్ చేశారు. ఎవరు కమిట్? డైమోల్. ఓకే. డైమోల్ అనే అతను చేశాడు. సో, డైమోల్ అనేతను డైమోల్ మోలినా. ఓకే. ఇతను మన యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చి సెషన్ గూడా ఇచ్చాడండి మనకి. ఓకే. ఇంత పాపులర్ అయ్యి ఉండి చూడండి. డైమోల్ మోలినా అనే అతను ఇంత పాపులర్ అయ్యుండి గూడా మన యూట్యూబ్ ఛానెల్‌కొచ్చి సెషన్ ఇచ్చాడండి. చూపిస్తాను. అంటే టెక్స్ట్ బాక్స్ తెలుగు గాదు. నాకు ఇంకో ఛానెల్ గూడా ఉంది.
ఇంగ్లీష్ ఛానల్ చెప్పాను కదా ఇంతకు ముందు సెషన్ లో, క్యూఎఫ్ ఫాక్స్ అని తెలుగు ఛానల్ ఉంది, ఐ మీన్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇందులో మనకు తన ఇంటర్వ్యూ ఉంటుందండి, చూడండి ఇక్కడ. సో ఇతను చాలా ఫేమస్ పర్సన్. చూడండి నేను ఎంత చెప్తున్నప్పుడు నాకు ఏం ఫీలింగ్ వస్తుందో, ఒక ఏదో రెస్పెక్టబుల్ పర్సన్. ఓకే, ఇంత ఫ్రీగా మనకు సాఫ్ట్వేర్ ఇచ్చినా కానీ ఎవరు డెవలపర్కి ఎంత పాపులారిటీ ఉంది చూడండి. ఇతను ఎక్కడైనా కాన్ఫరెన్సెస్ పోతే చాలా రెస్పెక్ట్ ఇస్తారు తనకి. ఓకే, తనని ఇన్వైట్ చేస్తారు, ఒక స్పీకర్ కింద ఇన్వైట్ చేస్తారు. ఓకే, ఒక సెలబ్రిటీ లాగా అన్నట్టు. తను ఏంటంటే మనకి బయట ఫిలిమ్స్ లో వర్క్ చేసే వాళ్ళు సెలబ్రిటీస్ ఎట్లా ఉంటారో, టెక్నికల్ వరల్డ్ లో ఇతను చాలా మందికి సెలబ్రిటీ ఇప్పుడు. ఎందుకంటే చూడండి ఎన్నో కమిట్స్ చేస్తున్నాడు, ఎన్నో వర్క్ చేస్తున్నారు, అట్లా చాలా మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి. అలెక్స్ అనే అతను వర్క్ చేస్తున్నాడు, తర్వాత డైగో మోలినా అనే అతను వర్క్ చేస్తున్నాడు. చాలా మంది ఉంటారు, నేను చూపిస్తాను ఇంకెవరెవరు వర్క్ చేస్తున్నారో చూపిస్తాను. ప్రజెంట్ గా మనకు మన క్యూఎఫ్ఎక్స్ ఇంగ్లీష్ ఛానల్లో, ఇది ఇంగ్లీష్ ఛానల్ అండి, ఇందులో ఆల్రెడీ తను ఒక సెషన్ ఇచ్చాడు మనకి, మన ఛానల్కి వచ్చి మరి ఒక సెషన్ ఇచ్చాడు, మీకు చూపిస్తాను. ఇక్కడ అండి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎక్స్పర్ట్ టాక్స్ లో మేము చాలా ఎక్స్పర్ట్స్ ని కాంటాక్ట్ చేశాను. ఇంగ్లీష్ చాలా మంది ఇంగ్లీష్ లోనే ఇస్తారు కదా. అక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ డైగో మోలినా అని అతను ఉంటాడు, చూడండి ఇక్కడ ఒక దగ్గర దొరికేస్తాడు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలీనియం 4 వాట్స్ కమింగ్ అప్ అని చెప్పేసి డైగో మోలినా అని చెప్పేసి ఇగో ఈ టాపిక్ అతను ఇచ్చాడు. ఓకే, డైగో మోలినా, డైగో మోలినా అతను వాట్స్ కమింగ్ అప్ సెలీనియం 4 రిలీజ్ అయ్యే ముందు ఇచ్చాడు ఈ టాపిక్. చాలా 2 years బ్యాక్ ఇది. ఓకే, 2 years బ్యాక్ వీడియో ఇది. సో తను మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు చూడండి. అంటే నేను గొప్ప చెప్తున్నట్టే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే తను ఒక సెలబ్రిటీ వచ్చి మన దగ్గర ఇచ్చాడంటే గ్రేట్ కదా మనకి. ఓకే, సో ఒక సెలబ్రిటీ వచ్చి మన ఛానల్లో ఒక సెషన్ ఇచ్చాడంటే దానికి ఎంత ఉంటుందండి, అది అలా. సో ఇక్కడ వీళ్ళు ఫ్రీగానే వర్క్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడం వల్ల వాళ్ళ క్రెడెన్షియల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళు రెజ్యూమ్ లో యాడ్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ లో వీళ్ళు వర్క్ చేస్తారు. టెక్ లీడ్ అండ్ స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాస్ ల్యాబ్స్ అనే కంపెనీకి తను ఒక పెద్ద టెక్ లీడ్ తను ఇప్పుడు. ఓకే, ఎలా వచ్చి ఉంటుంది జాబ్ మరి, ఎలా వచ్చి ఉంటది, తన వర్క్ ఓపెన్ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఈ కోడ్ అంతా ఓపెన్ గా ఉంది, తను చేసే వర్క్ ఉంది, ఇక్కడే చూసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్తుందని నేను క్వశ్చన్స్ కూడా అడగరు. ఏం చేస్తావంటే నేను యూ డోంట్ నో అబౌట్ మీ, గుడ్ కాంట్రిబ్యూటర్ ఎట్ సెలీనియం 4, నేను ఇట్లా మంచి పొజిషన్ లో ఉన్నానని చెప్తే వాళ్ళు కళ్ళు బతుకొని తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అడగరు, అరే డైగో మోలినా వచ్చాడు అని చెప్పి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్ అందరికి తెలుసు, వాళ్ళు బ్లైండ్ గా అతను జాబ్ లో తీసుకుంటారు. తను నాకు తెలిసి ఇక్కడ కంపెనీ చూస్ చేసుకొని ఉండదు తనని. ఓకే, తనే కంపెనీ చూస్ చేసుకొని ఉంటాడు ఇచ్చిన ప్యాకేజ్ బట్టి. ఎందుకంటే కంపెనీ కూడా ఒక గర్వ కారణం, అతను వెళ్తూ ఉంటే అందరు అరే వెళ్తున్నాడు అన్నట్టు చూస్తారు. ఇదంతా బెనిఫిట్స్ అండి వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు ఫ్రీగా వర్క్ చేస్తారు, కాకపోతే ఈ ఫ్రీగా వర్క్ చేయడం వల్ల వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా ఒక సెలబ్రిటీ లాగా మారిపోతుంది. సో అది రావడానికి ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు, ఇప్పుడు ఒకటే రోజు రాదు కదా. సో సరే కోడ్కి వెళ్ళిపోదాం అండి, గిట్ హబ్ కోడ్కి వెళ్ళిపోదాము. గిట్ హబ్ కోడ్కి వెళ్తే నేను ఓపెన్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ కమెంట్స్ కూడా కనబడుతున్నాయని చెప్పాను. ఇక్కడ కోడ్ అనే బటన్ ఉంది, కోడ్ బటన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్, మొత్తం కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఒక్కడు కూడా వదలకుండా టోటల్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అట్లనే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ పైథాన్ ఉంది, జావా ఉంది. జావాలోకి వెళ్దాం. ఓకే, మనం జావా మీద చూస్తున్నాం కాబట్టి జావాలోకి వెళ్దాం. జావాలో ఎస్ఆర్సి అని ఒకటి ఉంది, ఎస్ఆర్సీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సెలీనియం అని ఉంది, సెలీనియంలోకి వెళ్ళిపోదాము. అందులో క్రోమ్ సంబంధించిన దానికి వెళ్ళిపోదాము. అట్లా ప్రతిదీ వాళ్ళు డెవలప్ చేస్తూనే ఉంటారు. క్రోమ్ ఆప్షన్స్ అని ఉంది ఒకటి, క్రోమ్ ఆప్షన్స్ కోడ్కి వెళ్ళిపోదాం. చూసి కోడ్ మొత్తం మనం కాపీ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మొత్తం ఓపెన్ గా పెట్టారండి కోడ్ ఇక్కడ, ఏది కూడా దాచుకోలేదు. ఓకే, ఈ కోడ్ అంతా చాలా పెద్ద కోడ్, ఇది చాలా పెద్ద కోడ్. సో దీని మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూపిస్తాను మీకు. ఇక్కడ మనము గిట్ హబ్ లింక్ వెళ్ళినాము, సెలీనియం H2 దానికి. ఇక్కడ చూసాము కోడ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కోడ్ ని చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా. ఏ రోజు ఏది అప్డేట్ చేశారు మొత్తం ఉంది, వివరాలు ఉన్నాయి. ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తుంది చూడండి, 738 మెంబర్స్ కాంట్రిబ్యూటర్స్. అంటే డెవలప్ చేసే వాళ్ళే 738 అరౌండ్ ద గ్లోబ్ ఉన్నారండి. అందులో ఫేమస్ వన్ ఎవరున్నారు చూద్దాం, సిమన్ స్టీవార్ట్. ఓకే, ఎప్పుడైనా సెలీనియం గురించి ఏదైనా న్యూస్ ఉంటే తనే వచ్చి అప్డేట్ చేస్తాడు, ఎందుకంటే నెంబర్ 1 కాంట్రిబ్యూటర్. దాని కాకుండా ఇంకెవరున్నారు చూడండి, అలెక్సీ బ్రాండ్స్టేవ్ అనే తను ఉన్నాడు. ఓకే, తను కూడా పాపులరే. జిమి వ్యాన్స్ అని ఉన్నాడు. తర్వాత ఇక్కడ ట్విట్టర్ స్పాట్నర్ అని ఒకతను ఉన్నాడు. ఇక్కడ డైగో మోలినా 5th ప్లేస్ లో ఉన్నాడు, మన ఛానల్ కూడా వచ్చి ఇచ్చాడు సెషన్. ఓకే, సో ఇంకా చాలా ఉంటారండి ఇక్కడ చూడండి, డేవిడ్ బర్న్స్ అని ఉన్నాడు. ఓకే, చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఇండియన్స్ కూడా ఉంటారండి అక్కడక్కడ. చూడండి పూజ అని ఉంది చూడండి, పూజ జగని. ఓకే, తను కూడా వర్క్ చేస్తుంది. ఇలా అట్లనే ఏం లేదు, ఎవరైనా సరే ఇది ఓపెన్, మీకు స్కిల్ ఉంటే అప్లై చేసుకొని మీరు ఇందులో కూడా చేసుకోవచ్చు.
ఇలా చాలా మంది కాంట్రిబ్యూటర్స్ ఫ్రీగా చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. సెలీనియం వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదన్నట్టు. ఓకే. సో ఇంతమంది కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎవరు ఎంత వర్క్ ఇస్తున్నారు, దాన్ని బట్టి రేటింగ్స్ బట్టి కూడా వాళ్ళ పేర్లు ముందు వస్తున్నాయి. చూడండి 5272 కమెంట్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు, 3000 చేశాడు. టాప్ లో ఎవరున్నారు ఇతను చూడండి, ఇతను మొత్తం తన జీవితాన్ని దీనికి అంకితం చేస్తున్నట్టున్నాడు. ఓకే. స్టివర్ట్ సిమార్ట్ అనే ఉన్నాడు కదా, తను సెలీనియం మెంబర్ ఆఫ్ సెలీనియం అని చెప్పేసి డైరెక్ట్ వస్తుంది. ఓకే. మెంబర్ ఆఫ్ సెలీనియం. ఇతని గురించి మనం తెలుసుకోవాలి కంపల్సరీ. దానికి ఒక వెబ్సైట్ కూడా ఉంది చూడండి. పర్సనల్ లైఫ్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి వెబ్సైట్ కూడా వచ్చింది. రాకెట్ పవర్డ్ జెట్ ప్యాంట్స్. ఓకే. పబ్లిక్ స్పీకర్, చూసి పబ్లిక్ స్పీకర్ అయిపోతాడు, సెలబ్రిటీ అయిపోతాడు. ఓకే. దీని వల్లనే సెలీనియం. ఓకే. ఏం ప్రాజెక్ట్స్ చేశాడు చూద్దాం. తను సెలీనియం మీద వర్క్ చేస్తున్నాడు, వెబ్ డ్రైవర్ W3 స్పెక్స్ మీద వర్క్ చేస్తున్నాడు, JVM ఎక్స్టర్నల్ మీద వర్క్ చేస్తున్నాడు. ఇలా చాలా ఉంటాయండి. వాళ్ళ లైఫ్ స్టైలే డిఫరెంట్. ఓకే. ఇతను అందరికన్నా పాపులర్ చెప్పాలంటే, అందరికన్నా పాపులర్ ఇతను. ఓకే. సో నెంబర్ 1 కాంట్రిబ్యూటర్. అట్లానే సెలీనియం ఎంతమంది యూజ్ చేస్తారు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఈ పేజ్ లోనే మీరు చూడండి యూజర్ బై అని ఉంటుంది. సరే మళ్ళీ వెళ్దాం. కోడ్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు సెలీనియం లింక్ వస్తుంది. ఓపెన్ సోర్స్ కోడ్ అనేది మీకు అర్థమైపోయింది. కోడ్ మొత్తం ఓపెన్ ఉంటుందండి, ఏ దాచేది ఏం లేదు. సో సింపుల్ గా మీరు కోడ్కి వెళ్ళిపోయి చూసుకోవడమే. ఓకే. సో ఎట్లా డెవలప్ చేశారు అన్ని మీరు నేర్చుకోవచ్చు, రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది యూజ్ చేస్తారు, 256,000 పీపుల్ వాడుతున్నారు ఈ సెలీనియం లైబ్రరీ. ఓకే. సో వాడుతున్న మందే ఇంతమంది ఉన్నారు. ఓకే. సో అంతమంది వరల్డ్ వైడ్ గా వాడుతున్నారు, ఇంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అందులో. ఓకే. సో చాలా వర్క్ అనేది జరుగుతుందండి. సో దీనివల్ల మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ అని ఎందుకు అంటాం అనేది. ఓకే. ఇది పబ్లిక్ గా ఓపెన్ గా ఉంటుంది కోడ్ అంతా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కోడ్ తీసుకొని ఇంకొక టూల్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే. అంత బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఈ సెలీనియం కన్నా మంచి టూల్ నేను తయారు చేస్తా అంటే కోడ్ తీసుకొని చేసుకోవచ్చు. సో వాళ్ళలాగా కమ్యూనిటీ కానీ అంత యాక్టివ్ కమ్యూనిటీ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ కాదండి, చాలా హార్డ్, డిఫికల్ట్. మేబీ దానికి చాలా కొందరు ఏం చేస్తారంటే ఈ కోడ్ తీసుకొని ఒక కంపెనీ పెట్టుకొని, మెంబర్స్ పెట్టుకొని, డెవలప్ చేయించుకొని వాళ్ళ సపరేట్ టూల్స్ కూడా ఇది ఒక ఎకో సిస్టమ్ లాగా తయారవుతుందండి. సెలీనియం మీద డిపెండెంట్ టూల్స్ కూడా ఉంటాయి. అంత పెద్ద అసోసియేషన్ అన్నట్టు ఇది. ఇందులో చేసే వాళ్ళందరూ ఒక పెద్ద ఫేమస్ సెలబ్రిటీస్ లాగా వాళ్ళని కాన్ఫరెన్సెస్ కి పిలుస్తారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్ఫరెన్సెస్ కి. ఏం అప్డేట్స్ ఉన్నాయని వాళ్ళే ఇట్లా చెప్తారు కదా, లైక్ యూనో మీడియా ముందరికి వచ్చి ఇలా జరుగుతుంది అని మినిస్టర్స్ చెప్పినట్టు వీళ్ళు చెప్తారు అన్నట్టు మనకి. ఓకే. సెలీనియం గురించి. సరే ఇప్పుడు ఆల్రెడీ సెలీనియం అఫిషియల్ వెబ్సైట్ మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇది అఫిషియల్ వెబ్సైట్, ఇక్కడ రాస్తాను నేను చూడండి. selenium.dev అనేది అఫిషియల్ వెబ్సైట్. ఇంతకుముందు వేరే పేరు ఉండే, seleniumhq.org అని ఉండే. ఓల్డ్ పేరు వచ్చేసి, నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి నాకు ఇది తెలుసు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు. seleniumhq.org అని ఉండే వెబ్సైట్ ఇంతకు ముందు. ఇప్పుడు లేటెస్ట్ వెబ్సైట్ వచ్చి selenium.dev అని చేంజ్ చేశారు దాన్ని. సో మీరు ఏ వెబ్సైట్ URL కొట్టినా అక్కడికి వెళ్తుంది. లేటెస్ట్ వెబ్సైట్ selenium.dev కొట్టినా selenium.devకి వెళ్ళిపోతుంది. లేదు నేను seleniumhq.org అని కొడతా అని అనుకుంటే కూడా అక్కడికే selenium.devకే రివర్ట్ అయిపోతుంది. చూడండి selenium.devకే రివర్ట్ అయింది. ఏదైనా సరే ఇది అఫిషియల్ వెబ్సైట్ అండి. మనము సెలీనియం గురించి నిజమైన ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్. ఓకే. తప్పు లేకుండా తెలియాలి. ఒకటి ఎవరో చెప్పారు ఇది వర్షన్ కొత్తగా వచ్చింది సెలీనియం 5 వర్షన్ అంటే గుడ్డిగా నమ్మలేం కదా. అప్పుడు ఏం చేస్తాం మనము, అఫిషియల్ వెబ్సైట్కి వచ్చి ఇందులో అనౌన్స్మెంట్ ఉందా చూడాలి. ఇక్కడ బ్లాగ్ సెక్షన్ ఉంటుంది. ఆ బ్లాగ్స్ లో చూడండి సెలీనియం 4.19 గాట్ రిలీజ్ అని వచ్చింది మనకి. టుడే వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ సెలీనియం 4.19 దిస్ వర్షన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. చూద్దాం ఏమున్నాయి ఇందులో, కొత్తగా ఏమున్నాయి, హైలైట్స్ ఏమున్నాయి. డైగో మోలినా అతను పెట్టాడు ఇక్కడ. March 27, 2024 అంటే లాస్ట్ మంత్ పెట్టాడు. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అయిందండి, 19, 20, 21, 22 డేస్ ఏమో అయినట్టు ఉందండి. ఓకే. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ ద రిలీజ్ ఆఫ్ సెలీనియం 4.19 ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. కెన్ బి ఫౌండ్ హియర్. హైలైట్స్, క్రోమ్ డెవ్ టూల్ సపోర్ట్ ఇస్తున్నాం మేము, ఏదో అని ఇచ్చాడు. థ్యాంక్స్ టు సెలీనియం మేనేజర్ రికార్డ్స్ యూసేజెస్, వీ నో సెలీనియం హ్యాస్ at least active users in the last 30 days. Java and JavaScript keeps adding more WebDriver added. The WebDriver features and at Pooja's blogspot. Pooja, చూడండి, in Java has a new home. By features in Java has a new home. Pooja's blog post అని చెప్పేసి పూజ అనే తను కంట్రిబ్యూట్ చేస్తుంది దీనికి. ఓకే. పూజ అని చెప్పేసి ఇప్పుడు చూపించాను కదా, పూజ జగాని అని చెప్పేసి ఇండియన్ ఉన్నట్టుంది. తను దీనికి సెలీనియం కి డాక్యుమెంటేషన్ లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. what part of the code base impacted, what is impacted by breaking change. ఓకే. ఏదేదో కొత్త ఫీచర్స్ వచ్చినాయి దాని గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ బైడే API. సో అన్ని మనం అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించద్దు. హైలైట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే.
తర్వాత ఇక్కడ తను బ్లాగ్ పోస్ట్ మెయింటైన్ చేస్తుందని చెప్పారు. నోట్ వర్తీ చేంజెస్, ఏమేమి చేంజెస్ వచ్చినాయి ఈ వర్షన్లో, ఓకే అనేది ఇక్కడ రాశారు చూడండి. ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేది. ఇంకేం మొత్తం చేంజెస్ చూడాలంటే ఈ పేజ్కి వెళ్ళొచ్చు మనము. డిఫరెంట్ లాంగ్వేజెస్ కి ఏమేమి చేంజెస్ ఉన్నాయి కూడా రాశారు. కంట్రిబ్యూటర్స్ ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు ఈ వర్షన్ కి, వీళ్ళందరూ కాంట్రిబ్యూటర్ సెలబ్రిటీస్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు. ఓకే, సో అట్లా వీళ్ళందరూ సెలీనియం డాక్ సైట్ వెబ్సైట్ ఎవరు మెయింటైన్ చేశారు, వీళ్ళు మెయింటైన్ చేశారు. డాకర్ సెలీనియం వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సెలీనియం టీమ్ మెంబర్స్ ఇక వీళ్ళు పూజ జగాని, డైగో మొలినా ఫుల్ టైమ్ గా వర్క్ చేస్తున్నారో మరి ఏంటో. మరి ఇతనైతే సాస్ ల్యాబ్స్ కొన్నాడు. పూజ ప్రొఫైల్ చూస్తే మనకు తెలుస్తుంది తను ఏందనేది, ఎక్కడ వర్క్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ రాస్తుంటది చూడండి, పూజా జగాని. ఐ థింక్ ఎక్కువ మెన్షన్ చేయలేదు, బ్రౌజర్ స్టాక్ లో వర్క్ చేస్తున్నట్టుంది. బ్రౌజర్ స్టాక్ లో వర్క్ చేస్తుంటాను. ఓకే, సో అట్లా డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చి ఇక్కడ ఓపెన్ సోర్స్ లాగా చేస్తున్నారు. అది ఒక గర్వకారణం వాళ్ళకి. ఓకే, సో చూడండి సిమన్ స్టీవర్ట్ కూడా ఉన్నాడు ఇక్కడ. అందరు చాలా మంది ఉన్నారు పాపులర్ పీపుల్. సో సెలీనియం 1.4 రిలీజ్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయి కూడా మనం చూడొచ్చు ఇక్కడ. చూడండి డాక్యుమెంట్ చేంజెస్ లా కూడా పూజా గని, ఓకే జగాని అని తను అప్డేట్ చేస్తుంది ఇక్కడ. ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఏమేమి ఇంప్రూవ్ అయినాయి, ఓకే ఇవన్నీ తను రాసింది. అప్డేట్స్ అన్ని చేంజెస్ అన్ని తను రాసింది. ఇంత ఓపెన్ గా ఉంటుందండి. ఓకే, సో ఇది అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం అంటాం, selenium.dev ని. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, మీరు సెలీనియం గురించి ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఈ వెబ్సైట్ రావాల్సిందే, తప్పదు. డౌన్లోడ్ చేసుకోవాల్సిన అన్నా కానీ ఈ వెబ్సైట్. ఇక్కడ చూడండి హోమ్ పేజ్ లో ఏముంది, సెలీనియం గురించి ఒక కాన్ఫరెన్స్ కూడా ఉందండి. ఓకే, సెలీనియం కాన్ఫరెన్స్ 2024 కాల్ ఫర్ ప్రపోజల్స్ ఇస్ నౌ ఓపెన్, సబ్మిషన్స్ క్లోజ్. 30th ఏప్రిల్ లోపల మీరు, ఇంకా ఒక 11 days లోపల మీరు అప్లై చేయాలి. ఒకవేళ కాన్ఫరెన్స్ కి మీరు ఒక ఏమంటారు ప్రజెంటేషన్ ఏమైనా ఇద్దాం అనుకుంటే ఇక్కడ కాన్ఫరెన్స్ లో ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. తర్వాత మీరు వీళ్ళు టికెట్స్ పెడతారు, అది పర్చేజ్ చేసుకుని కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. అది కూడా పాపులర్ కాన్ఫరెన్స్. సింపుల్ గా చెప్తున్నా చూడండి, సెలీనియం ఆటోమేట్స్ బ్రౌజర్స్ అని చెప్పారు. ఓకే, వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేస్తుంది. డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ ఏది కూడా ఆటోమేట్ చేయలేదు సెలీనియం. ఓకే, ఓన్లీ బ్రౌజర్స్ మాత్రమే. సెలీనియం ఆటోమేట్స్ బ్రౌజర్స్ అని, వెబ్ అప్లికేషన్స్ అని చెప్పకుండా ఇండైరెక్ట్ గా బ్రౌజర్స్ అని చెప్పారు. దట్స్ ఇట్, అంతే. దట్స్ ఇట్ అంటే ఇంకేం చేయలేం దాంతో. ఓకే, వాట్ డూ యూ డూ విత్ దిస్ పవర్ ఈజ్ ఎంటైర్లీ అప్ టు యూ. ప్రైమర్లీ ఇట్స్ ఫర్ ఆటోమేటింగ్ ద వెబ్ అప్లికేషన్స్ ఫర్ టెస్టింగ్ పర్పసెస్. వెబ్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుంది. బట్ ఈస్ సర్టన్లీ నాట్ లిమిటెడ్ టు జస్ట్ బోరింగ్ వెబ్ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ క్యాన్ అండ్ షుడ్ ఆల్సో బి ఆటోమేటెడ్ యాజ్ వెల్. వెబ్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుంది. ఓకే, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్ని సెలీనియం గురించి కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా స్పాన్సర్స్ ఉంటారు. ఎందుకు స్పాన్సర్స్ వస్తారండి? చూడండి వీళ్ళు ఏం వర్క్ చేయట్లేదు. స్పాన్సర్స్ ఎందుకు వస్తారంటే, ఇప్పుడు మనం ఒక కాలేజ్లో ఒక ఈవెంట్ చేసాం అనుకోండి, ఫేర్వెల్ సెరమనీ, చాలా మంది అటెండ్ అవుతే ఇమీడియట్ గా మన స్పాన్సర్స్ అనే వాళ్ళు మనని కాంటాక్ట్ అవుతారు. ఎవరైతే ఆ యొక్క ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని స్పాన్సర్స్ కాంటాక్ట్ అయిపోయి లోకల్ గా ఏదైనా బిజినెస్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళు వస్తారు. ఆ ఈవెంట్ కొంచెం మనీ ఇస్తారు. ఈవెంట్ చేయాలంటే మనీ కావాలి కదా కాలేజ్ పీపుల్ కి. సో కొన్ని స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు మనీ. పేరోల్ పార్టీ అని చెప్పేసి ఏదో కలెక్ట్ చేసుకుంటాం. ఒక థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు అనుకోండి, అది మంచి విషయం కదా. అంత మంది వస్తున్నారు అంటే నేను ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అదే దాంట్లో ఒక స్పాన్సర్ అయిపోయిన అనుకోండి, ఒక బ్రాండ్ నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక ఏమంటారు ఒక షాప్ ఉంది, ఇక్కడ అన్ని దొరుకుతాయి అని చెప్పి నేను స్పాన్సర్ని మీకు ఈ రోజు అని చెప్పేసి చేస్తే, అక్కడ స్టూడెంట్స్ అందరూ ఆ బ్రాండింగ్ చూసి ఎప్పుడైనా ఏదైనా ఐటమ్ కొనాలంటే అది గుర్తొచ్చి వెళ్ళి కొనడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రికెట్ చూస్తామండి, క్రికెట్ లో కూడా చాలా స్పాన్సర్స్ ఉంటారు, రైట్? రీసెంట్ గా జరిగిన మ్యాచ్ ఏంటి చూద్దాము. రీసెంట్ ఐపీఎల్ మ్యాచ్ ఏదో జరిగింది, అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంలో రీసెంట్ ఐపీఎల్ మ్యాచెస్ చూద్దాము. ఓకే, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఓకే, సో ఇక్కడ చాలా మ్యాచెస్ అనేది ఉన్నాయి చూడండి. ఓకే, ఇమేజెస్కి వెళ్దాము. ఇమేజెస్కి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇంత సో చూద్దాం, ఇంకా కొన్ని ఇమేజెస్ చూద్దాము. యా, ఇక్కడ విరాట్ కోహ్లీ ఉన్నట్టున్నాడు. ఖతర్ ఎయిర్వేస్ వాళ్ళు స్పాన్సర్. ఇక్కడ చూడండి డ్రెస్ మీద ఖతర్ ఎయిర్వేస్ వాళ్ళది ఉంది. అట్లనే చాలా ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి, చాలా ప్లేయర్స్ ఉన్నారు, రైట్? విరాట్ కోహ్లీ డ్రెస్ మీద ఖతర్ వాళ్ళు ఉన్నారు. అంటే ఈ పేరు, ఈ డ్రెస్ ఉన్న పేరున్న డ్రెస్ వేసుకొని ఆడాలంటే ఖతర్ వాళ్ళు ఎంత పేమెంట్ చేస్తారండి? ఓకే, ఈ ఈవెంట్ కావాల్సిన మనీ చాలా వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ధోని ఉన్నాడు. ధోని ఇక్కడ టీవీఎస్, ఓకే, అండ్ గల్ఫ్ ఆయిల్ సంథింగ్ అట్లా చూడండి చాలా స్పాన్సర్స్ ఉన్నారు. ఇక్కడ స్టేడియంలో కూడా అరౌండ్ ద స్టేడియం మొత్తము అక్కడక్కడ హోర్డింగ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి హోర్డింగ్స్ ఉన్నాయి, రూపీ పే అని ఏదోటి ఉంటాయి మొత్తం. ఓకే, చూద్దాం కొన్ని స్పాన్సర్స్ ని చూద్దాం. ఓకే, డ్రీమ్ 11 అని చెప్పేసి, ఓకే డ్రీమ్ 11 వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
తర్వాత ఇంకెవరెవరో ఉన్నారు ఐపీఎల్. చూద్దాం ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ మనకు కనబడతాయి. ఇట్లా స్పాన్సర్స్ ఎందుకు ఉంటారంటే అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు. ఓకే. సో డ్రీమ్ లెవెల్ వాళ్ళు చాలా మట్టుకు కనబడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో బోట్ కూడా కనబడింది నాకు. హెల్మెట్ మీద బోట్ కనబడింది. మేబీ ఇక్కడ ఇదే కావచ్చు. జియో ఉంది స్పాన్సర్ ఒకళ్ళకి. తర్వాత ఇక్కడ కొందరు ఈ హెల్మెట్ మీద అంటే ఇది అదే క్రికెట్ చేసేటప్పుడు ఆడేటప్పుడు హెల్మెట్ మీద బోర్డు కనబడింది ఒకళ్ళకి స్పాన్సర్స్ కింద. ఓకే. అలా చాలా ఉన్నాయండి. ఓకే. జియో వాళ్ళు స్పాన్సర్స్ ఉంటారు, బోట్ వాళ్ళు ఉంటారు. సో అలా చాలా మంది చాలా స్పాన్సర్ చేస్తూ ఉంటారు బేసికలీ. ఓకే. అది స్పాన్సర్స్. అయితే సెలీనియం అనేది ఫ్రీ ప్రాజెక్ట్ కాబట్టి మనీ అనేది కావాలి. ఎంతైనా ఇన్‌స్టిట్యూషన్ రన్ కావడానికి మనీ కావాలి. సో వాళ్ళకి మనీ కావాలి. వీళ్ళకేమో పబ్లిసిటీ కావాలి. ఇవన్నీ కంపెనీస్ పబ్లిసిటీ కావాల్సిన కంపెనీస్. బ్రౌజర్ స్టాక్ అనేది ఒక కంపెనీ. సాస్ ల్యాబ్స్ ఒక కంపెనీ. డిజిటల్ డాట్ ఏఐ అని ఒక కంపెనీ. సబ్జెక్ట్ సంథింగ్ 70 ఇయర్స్ ఏదో సంథింగ్ లాంబ్డా టెస్ట్, పర్ఫెక్ట్, యాప్లీ టూల్స్, బ్రైట్ డేటా, ఏవో ఆటోమేషన్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మార్కెటింగ్ కావాలి. మార్కెటింగ్ కావాలంటే అందరు ఎక్కడికొచ్చి చూసుకోవాలి. సెలీనియంలోకి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అంటే కొంచెం మనీ ఇస్తారు వీళ్ళు. స్పాన్సర్స్ లిస్ట్‌లో రావాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇంత పెద్ద పాపులర్ వెబ్‌సైట్‌లో స్పాన్సర్ కావాలంటే మనీ పే చేయాలి. ఓకే. అట్లా స్పాన్సర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూస్ కొత్త కొత్త న్యూస్ ఏమున్నాయి? ఇక్కడ బ్లాగ్‌లోకెళ్ళొచ్చి ఇక్కడ న్యూస్ షార్ట్‌కట్‌గా న్యూస్ కూడా చూడొచ్చు. అప్డేట్ ఇంపోర్ట్స్ యూజ్ సెలీనియం 4 ప్రతి వెర్షన్‌కి వాళ్ళు రిలీజ్ చేసే మోర్ న్యూస్ కావాలంటే బ్లాగ్ పేజ్‌కి తీసుకెళ్ళిపోతది. ఇది అబౌట్ పేజ్ అండి. ఇది అబౌట్ పేజ్. ఓకే. ఇవన్నీ ఉన్నాయి చూడండి. స్పాన్సరర్స్ చాలా ఉన్నాయి సెక్షన్స్. డొనేట్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ ప్రాజెక్ట్ కదా! మనీ లేకుండా వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు సాఫ్ట్‌వేర్. సపోర్ట్ చేయమంటారు. సపోర్ట్ అంటే ఓన్లీ మనీ ఒకటే కాదండి. వర్క్ చేయడం గూడా. అంటే పోయి డాక్యుమెంటేషన్ మీద వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లాంటివి గూడా సపోర్ట్ కింద. డొనేట్ టు సెలీనియం విత్ పేపాల్. మీరు మనీ గూడా పే చేసుకోవచ్చు. అంటే పే చేసి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. ముందుకు పోవడానికి ట్రై చేయొచ్చు. డౌన్‌లోడ్స్‌కెళ్ళండి. డౌన్‌లోడ్స్‌కెళ్తే చూడండి ఇక్కడ అన్ని డౌన్‌లోడ్స్ ఏదైతే సెలీనియం సంబంధించిన డౌన్‌లోడ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని డౌన్‌లోడ్సే. సో దీని గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఈ పేజ్‌కి మనం డౌన్‌లోడ్ చేయడానికి వస్తాం. ప్రీవియస్ వెర్షన్సో, కరెంట్ వెర్షన్సో దాన్ని డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడికొస్తాము. దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఉంది మనకిక్కడ. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఉందంటే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేకపోతే కష్టం. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కడికి పోతాం మనము? డాక్యుమెంటేషన్‌కొచ్చి చెక్ చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళొక మంచి డాక్యుమెంటేషన్ కూడా సెలీనియం ఓవర్ వ్యూ. ఇది చాలా లైబ్రరీ ఆర్ డిక్షనరీ లాగా ఉంటదండి. ఎప్పుడైనా అవసరం వస్తే గూగుల్ సెర్చ్ చేసి లేకపోతే ఇక్కడికొచ్చి సెర్చ్ చేసుకోండి తప్ప మొత్తం రీడ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే. ఎప్పుడైనా ఫ్రీగా ఉండి ఇంకేం లేదు నాకు పని అనుకుంటే చదువుకోండి. అట్లా ఏం లేదు. చాలా ఉంటాయి ఇందులో. సెలీనియం గురించి డెప్త్‌గా నేర్చుకోవాలి అంటే ప్రతీదీ ఇందులో డాక్యుమెంటేషన్‌లో ఉంటాయి. సెలీనియం మేనేజర్ అని చెప్పేసి. కొత్త కొత్తయి అన్నీ ఉంటాయి ఇందులో. గ్రిడ్ అని, ఓకే. లెగసీ అని టెస్ట్ చాలా పెద్దగా ఉంటదండి డాక్యుమెంటేషన్ ఇది. ఓకే. సో, డాక్యుమెంటేషన్ ఉంది. తర్వాత ప్రాజెక్ట్స్. ఇట్లా సెలీనియం అనేది ఒక టూల్ కాదండి. సెలీనియం చాలా సెట్ ఆఫ్ టూల్స్ అంటాం. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్ ఆఫ్ టూల్స్ గురించి. ప్రెజెంట్‌గా సెలీనియం దాని మీద వర్క్ చేస్తుందనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే. సెలీనియం దేని మీద వర్క్ చేస్తుంది చూడండి. మళ్ళా వద్దాం ఇక్కడికి. మళ్ళొచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను మీకు ప్రాజెక్ట్స్ గురించి. సెలీనియం యొక్క ప్రాజెక్ట్స్ ఒకటే ప్రాజెక్ట్ కాదు సెలీనియంది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఓకే. సింగిల్ టూల్ అయితే కాదు సెలీనియం. దాని గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ సపోర్ట్ ఉంది. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు హెల్ప్ కోసం వస్తారు. అయితే ఎవరు హెల్ప్ చేయాలి? సెలీనియం వాళ్ళు హెల్ప్ చేయాలి. యూజర్ గ్రూప్ ఉంటది చూడండి ఇక్కడ. యూజర్ గ్రూప్ అంటే ఒక అఫిషియల్ యూజర్ గ్రూప్ ఉంది. ఇందులో గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు క్వెషన్స్ అడగొచ్చు. ఎవరైనా హెల్ప్ చేస్తారు. లేకపోతే చాట్ రూమ్ అని ఒకటి పెట్టారు. ఇలా డిఫరెంట్ ఇగో వికీపీడియా ఉంది. చాట్ రూమ్ అని ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్‌కి మీరెళ్లి ఇక డిస్కషన్స్ అనేవి చేసి లేకపోతే లేదు మీకు ఒక డిఫెక్ట్ అనేది కనబడ్డది. సెలీనియంలో ఒక డిఫెక్ట్ కనబడ్డది. మీరు రిపోర్ట్ చేద్దాం ఆల్రెడీ ఎవరు రిపోర్ట్ చేయకపోతే మీరు ఈ బగ్ ట్రాకర్ కూడా వాళ్ళు పెట్టారు అక్కడికెళ్లి. ఈ ఒక డిఫెక్ట్ వాళ్ళకి చెప్పడం కూడా ఒక సపోర్ట్ లాంటిదే అండి. ఓకే. సపోర్ట్ చేయడం అంటే మనకు సపోర్ట్ ఇవ్వడం కాదు. వాళ్ళకి గూడా సపోర్ట్. అంటే మనకో డిఫెక్ట్ వచ్చింది. మనకో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నాం. దాన్ని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా సపోర్ట్ కింద తీసుకోవచ్చు. కమర్షియల్ సపోర్ట్. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి సెలీనియం ఈస్ ఎ డైవర్స్ ప్రాజెక్ట్ అండ్ మెనీ కమర్షియల్ సర్వీసెస్ హావ్ స్ప్రౌటెడ్ టు సపోర్ట్ ఇట్. సమ్ ఆఫ్ విచ్ ఆఫర్ ప్రొఫెషనల్ సపోర్ట్ ఫర్ యూజింగ్ అండ్ డెవలపింగ్ విత్ సెలీనియం. ఫస్ట్ చెక్ ఔట్ అవర్ స్పాన్సర్స్ ఫర్ యువర్ నీడ్స్. స్పాన్సర్స్‌కెళ్ళండి. వాళ్ళు సపోర్ట్ యూ కెన్ ఆల్సో లెర్న్ అబౌట్ సెలీనియం టు సీ ఇఫ్ దేర్ ఇస్ ఎ కంపెనీ దట్ మైట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ ఔట్. ఓకే. సో, అది చూడండి ఇందులో ఈ ఎకోసిస్టమ్‌లో ఏదైనా కంపెనీ ఉందా మీకు హెల్ప్ అవ్వచ్చు. సపోర్ట్ మీకు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయితలేదు అనుకుంటే ఇలా డిఫరెంట్ ఏవైతే సెలీనియం తోటి అటాచ్ ఉన్న కంపెనీస్‌కెళ్ళి మీరు దాంట్లో చూసి సపోర్ట్ తెచ్చుకోండి అని హై లెవెల్‌గా జనరిక్‌గా రాసేసారు. సర్టిఫికేషన్ ట్రైనింగ్ గురించి కూడా ఒక క్లియర్ మాట చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది నన్ను ఇప్పటికి అడుగుతారు. సెలీనియంకి సర్టిఫికేషన్ చేయాలా అని అడుగుతారు. ఓకే. క్వెషన్ ఏంది? సెలీనియం ఆటోమేషన్‌కి నేను సర్టిఫికేషన్ చేస్తే జాబ్స్ వస్తాయా నాకు మంచిగా అని అడుగుతారు. అయితే ఇక్కడ చూడండి చదివి మీరు షాక్ అయిపోతారు అసలు ఇక్కడ ఏం రాసారో సెలీనియం. లెర్నింగ్ హౌ టు యూజ్ సెలీనియం ఎఫెక్టివ్‌లీ క్యాన్ బి టాక్సింగ్ టాస్క్. దేర్ ఆర్ వేరియస్ కంపెనీస్ హూ ఆఫర్ సెలీనియం ట్రైనింగ్. సెలీనియం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే.
మరి సర్టిఫికేషన్ గురించి ఏం మాట్లాడు? దెర్ ఈస్ నో అఫిషియల్లీ రికగ్నైజ్ సెలీనియం సర్టిఫికేషన్. ట్రైనింగ్ ఉన్నాయి కానీ మీరు ట్రైనింగ్ తీసుకొని ఎవరి దగ్గర నుంచి ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరి దగ్గర నుంచైనా ట్రైనింగ్ చేసుకోవచ్చు. కాకపోతే సర్టిఫికేషన్ విషయానికి వస్తే దెర్ ఇస్ నో అఫిషియల్లీ రికగ్నైజ్ సర్టిఫికేట్ అనేది లేదు. మీకు ఎవరైనా సరే మార్కెట్లో మేము సెలీనియం సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము, ఇది మీకు జాబ్ లో యూజ్ అవుతుంది అని చెప్తే అది అఫిషియల్ సర్టిఫికేట్ కాదండి. సెలీనియం వాళ్ళే చెప్తున్నారు, ఒక అఫిషియల్ గా రికగ్నైజ్ అనే సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్ లేదు. ఓకే, అండ్ ద ప్రాజెక్ట్ డెవలపర్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సర్టిఫికేషన్ ఇస్ ఆఫ్ నో రియల్ బెనిఫిట్ టు ఇండివిజువల్స్ ఆఫ్ దిస్ ఆర్ ద ఇండస్ట్రీ. సర్టిఫికేషన్ చేయడం వల్ల ఏ యూజ్ లేదు. ఓకే, ఇక్కడ సెలీనియం లో కావాల్సింది మీకు ప్రాక్టికల్ స్కిల్స్ కావాలి తప్ప ఒక సర్టిఫికేషన్ చేసి నేను సర్టిఫైడ్ ఇన్ సెలీనియం అంటే సరిపోదు అని చెప్తున్నారు. వీ హ్యావ్ నాట్ ఆథరైజ్డ్ ఎనీవన్. మేము ఎవరికి కూడా, సెలీనియం వాళ్ళే చెప్తున్నారు, మేము ఎవరు కూడా ఈ ఆథరైజేషన్ ఇవ్వలేదు సర్టిఫికేట్ చేసుకోమని చెప్పేసి. ఓకే, ఎవరైనా క్లెయిమ్ చేస్తే మేము సర్టిఫికేట్ ఇస్తున్నాము అది ఇది అని చేస్తే ఈస్ మిస్యూజింగ్ ద సెలీనియం ప్రాజెక్ట్ ట్రేడ్ మార్క్ అని అర్థం. వాళ్ళు డీవియేట్ చేసి వాళ్ళు కరెక్ట్ కాదని అర్థం సింపుల్ గా. అందుకోసం ఎవరిని కూడా సర్టిఫికేషన్ గురించి అడగకండి. సెలీనియం ఆటోమేషన్ సర్టిఫికేషన్ అనేది ఒక పెద్ద బోగస్. ఓకే, చూద్దాం గూగుల్లో చూద్దాం ఎవరైనా సర్టిఫికేట్ చేస్తున్నారా సెలీనియం ఆటోమేషన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి చూద్దాము. నార్మల్గా ఇవ్వడం వేరే, ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం వేరే, కానీ అఫిషియల్ గా నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, ఇక చూడండి సెలీనియం కోర్స్ చేస్తే మీకు కోర్స్ కంప్లీట్ చేస్తున్నట్టు ఇస్తున్నారు తప్ప సెలీనియం సర్టిఫికేషన్ కాదు అది. ఓకే, ఒక రియల్ సెలీనియం సర్టిఫికేషన్ కాదు. చాలా మంది అడ్వర్టైజ్ చేసుకుంటారండి, కానీ రియల్ గా అయితే సెలీనియం వాళ్ళు ఏది కూడా ఓకే డూ వీ హ్యావ్ ఎనీ సెలీనియం సర్టిఫికేషన్ అంటే లేదు, బేసికల్ గా అయితే లేదు. ఓకే, ఎవరైనా చూడండి, సో సర్టిఫికేషన్ అనేది లేదు. ఓకే, సో సర్టిఫికేషన్ జోలికి వెళ్ళకండి, మీరు సెలీనియం మాత్రమే నేర్చుకోండి. సర్టిఫికేషన్ గురించి ఎవరిని అడగకండి, దానివల్ల యూజ్ లేదు. ఎవరన్నా ఇస్తున్నారంటే అది బోగసే, అది రియల్ కాదు. ఏదో కోర్స్ కంప్లీట్ చేసుకోవడం కోసం, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కోసం మేము ఇస్తాం సర్టిఫికేట్ అని చెప్తారు తప్ప ఆ సర్టిఫికేట్ మీరు జాబ్ ప్రొఫైల్లో పెడితే ఎవరు కూడా దాన్ని కేర్ చేయరు బేసికలీ. ఓకే, సో అది అన్నట్టు. తర్వాత సెలీనియం లెవెల్ స్పాన్సర్స్ ఉన్నారు ఈ పేజ్ లో. ఇంకేమున్నాయి, గెటింగ్ సపోర్ట్ పేజ్ లో మళ్ళీ అదే సేమ్ థింగ్. ఓకే, మీరు సెలీనియం ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మెయిలింగ్ లిస్ట్ ఉంది ఇక్కడ, మీకు ట్విట్టర్ లో ఫాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో ఫాలో కావచ్చు. సెలీనియం కాన్ఫరెన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇక్కడ కాన్ఫరెన్సెస్ సంబంధించిన ఏమైనా ఉంటాయేమో చూద్దాము. ఫేస్బుక్ ఉంది, మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం ఏముందో. సెలీనియం కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే, పెద్ద సబ్స్క్రైబర్స్ 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 286 వీడియోస్ ఉన్నాయి. అక్కడ సెలీనియం కాన్ఫరెన్స్ లో జరిగిన చూడండి వాళ్ళ టాక్స్, ఎవరు సెలబ్రిటీస్ వీళ్ళందరూ. ఓకే, వీడియోస్కి వెళ్తే కొన్ని వీడియోస్ దొరుకుతాయి. ఎప్పుడైనా మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలాంటి అన్ని ఎక్స్ప్లోర్ చేసి చదువుకుంటూ ఉండాలి. టెస్టింగ్ విత్ రియల్ రోబోట్స్ ఓవర్ ద ఇంటర్నెట్, వాట్స్ కుడ్ గో రాంగ్. ఓకే, స్టేట్ ఆఫ్ ద యూనియన్, మిస్డ్ ఆపర్చునిటీ వెన్ క్వాలిటీ ఈస్ పుట్ ఇన్ బాక్స్, ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ క్రాలర్స్, ద స్టేట్ ఆఫ్ సెలీనియం ఐడి. ఇప్పుడు కరెంట్ స్టేట్ ఏంటి సెలీనియం ఐడి, వాళ్ళు ఏం ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంది సెలీనియం ఐడికి, సెలీనియం ఇన్ ద క్లౌడ్స్, యూజింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ విత్ సెలీనియం. అంటే చాలా ఇన్ఫర్మేషన్, కొంచెం హై లెవెల్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్. మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయితే ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవచ్చు. ఓకే, వై బ్రౌజర్ ఇంజన్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెస్క్టాప్ బ్రౌజర్స్ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు. చూడండి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి చాలా యూజ్ కూడా అవుతాయి. బ్రౌజర్ ఇంజన్స్ వేరే, రియల్ డెస్క్టాప్ బ్రౌజర్స్ వేరే, తర్వాత మొబైల్ బ్రౌజర్స్ వేరే అంట. ఓకే, ఎందుకు అనేది ఇక్కడ చెప్పాడు. ఇట్లా టెక్నికల్ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మన టెక్నికల్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం వల్ల ఓకే మనకు చాలా అనేది యూజ్ ఉంటుందండి. ఓకే, సో ఇట్లా మనకు ఎక్కడైతే మనకు దొరుకుతాయో అవన్నీ ఫాలో కావాలండి, సింపుల్గా ఏం లేదు. ఇక్కడ ఒక మంచి ఛానల్ ఉంది చూడండి, ఇది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇట్లా ఫాలో అవ్వాలి మనం ఛానల్స్ అప్పుడప్పుడు. ఓకే, కొన్ని టెక్నికల్ విషయాలు అనేది తెలుస్తాయి. సెలీనియం కాన్ఫరెన్స్ సంబంధించిన ఛానల్ ఇది. ఓకే, ఇవాళ వెబ్సైట్ కూడా ఉంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. వెబ్సైట్ కూడా కాన్ఫరెన్స్ అని, సో చికాగో ఇవన్నీ కాన్ఫరెన్స్ సంబంధించి కాన్ఫరెన్స్ వీడియోస్ ఉన్నాయి, ఎవరెవరు ప్రజెంటర్స్ ఉన్నారు. ఈ ప్రజెంటర్స్ చెప్పే ప్రతి పాయింట్ లో చాలా టెక్నికల్ స్టఫ్ ఉంటుందండి, కానీ అర్థం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు. ఓకే, సో అట్లా. సో నేను కూడా ఇక్కడ కదా స్టోర్ చేసుకుంటాను దీన్ని, ఎప్పుడైనా ఏదైనా మంచి విషయాలు కనబడితే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను కూడా స్టోర్ చేసుకుంటాను. ఇది సెలీనియం కాన్ఫరెన్స్ వీడియోస్. ఓకే, యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇది ఫాలో అవడంలో తప్పేం లేదండి. ఓకే, ఇది ఫాలో అవడంలో తప్పేం లేదు. అట్లనే మనకు చాలా ఉన్నాయి, ఇంకేమున్నాయి మనకి. ఇంకోటి మీరు ఎట్లాగో ఇది చూపిస్తున్నాను కాబట్టి సెలీనియం వెబ్సైట్ చెప్తున్నాను కాబట్టి ఇంకోటి కూడా మీకు చెప్తాను. సపోర్ట్ తర్వాత బ్లాగ్ ఉంది, అండ్ బ్లాగ్ మీకు చెప్పాను కదా అన్ని న్యూస్ ఉంటాయి ఇందులో. ఓకే, అప్డేట్స్ ఉంటాయి, న్యూస్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవచ్చు. న్యూస్ మీరు అప్డేట్స్ 2010 ఇయర్స్ నుంచి ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి మొత్తం ఉన్నాయి. 2024 ఇయర్ లో కూడా ఏం అప్డేట్స్ ఉన్నాయి, కేటగరైజ్ చేశారు బ్రౌజర్స్ గురించి, దేనికి సంబంధించి బీటానా, బ్రౌజర్సా, క్రోమ్ డ్రైవరా, కుబర్నెటీసా, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది.
ఇంకేమైనా గొప్ప విషయాలు ఉన్నాయి చూద్దాం. సెలీనియం వర్సెస్ బ్లాక్ పోస్ట్ అనేది ఉంది. ఓకే, దిస్ బ్లాండ్ ఇస్ ద క్లిక్ బైట్ పోస్ట్ అవుట్ కంపేరింగ్ సెలీనియం, సైప్రెస్, ప్లే రైట్, హౌ నన్ ఆఫ్ దీస్ ఆర్ మీనింగ్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్. ఓకే, అట్లా చూద్దాం. దిస్ బ్లాగ్ పోస్ట్ డిస్కసెస్ ద క్లిక్ బైట్ పోస్ట్ అవుట్ దేర్ కంపేరింగ్ సెలీనియం, సైప్రెస్ అండ్ ప్లే రైట్, హౌ నన్ ఆఫ్ దెమ్ ఆర్ మీనింగ్ఫుల్ ఆర్. చాలా మంది ఏం చేస్తున్నారంటే సెలీనియం ని సైప్రెస్ అనే టూల్ తోటి, ప్లే రైట్ అనే టూల్ తోటి అవి గొప్ప అని చెప్పేసి చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, it's too hard to set up browsers and drivers. Some particular misconception regularly appears across this blog. Too hard to set up browsers compared to Playwright and Cypress. Setting up a test runner is hard when where Playwright and Cypress are built in. Okay, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ప్లేరైట్, సైప్రెస్ వీళ్ళు కాంపిటీటర్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ గా సెలీనియం కి ప్లేరైట్, సైప్రెస్ అనేది కాంపిటీటర్స్ అవుతున్నారు కాబట్టి, unlike Selenium. And as we have seen from the above, Selenium is still as good as the products out there. One thing that is different for Selenium from Cypress or Playwright is that we are a voluntary driven project and not commercially backed. ఎవరు కూడా కమర్షియల్ గా బ్యాక్ చేస్తారు, కానీ మైక్రోసాఫ్ట్ ప్లేరైట్ ని బ్యాక్ చేస్తుంది, సైప్రెస్ ని ఎవరో బ్యాక్ చేస్తున్నారు. వాంట్ టు హెల్ప్ అవుట్, వై నాట్ రైట్ ఏ బ్లాగ్ అని చెప్పేసి ఇదిలో రాశారు వీళ్ళు. సో ఈ ఆర్టికల్స్ చదవడం వల్ల మనకు ఒక అండర్స్టాండింగ్, ఎవరైనా అడిగారు అనుకో డిఫరెన్స్ ఏముంది చెప్పొచ్చు మనం. ఓకే, ఇది ఇంగ్లీష్ లో చూసుకోవచ్చు, పోర్చుగీస్ లో చూసుకోవచ్చు, చైనీస్, జపనీస్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా వీళ్ళు కన్వర్ట్ చేసి పెట్టారు. ఈ డాక్యుమెంటేషన్ ని మీరు నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇదండి అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం గురించి. మెయిన్ గా మనం డౌన్లోడ్స్ గురించి వస్తామండి. ఓకే, ఓవరాల్ గా మన అఫిషియల్ వెబ్సైట్ కిందకి రావాలి, డౌన్లోడ్స్ గురించి రావాలి. ఓకే, డౌన్లోడ్స్ కోసం, డౌన్లోడ్ చేయడానికి కోసం వస్తాము. తర్వాత ఇట్లాంటి డాక్యుమెంటేషన్ గురించి ఎప్పుడన్నా ఏదైనా అర్థం కాకపోతే డాక్యుమెంటేషన్ చూడడానికి కోసం, ఏమైనా అప్డేట్స్ వస్తే న్యూస్ ఇక్కడ బ్లాగ్ చూసుకోవడానికి కోసం, మెయిన్ గా దానికోసమే వస్తామండి. మెయిన్ గా నేనైతే డౌన్లోడ్స్ కోసం వస్తాను. అప్పుడప్పుడు డాక్యుమెంటేషన్ గురించి వస్తాను, అప్పుడప్పుడు న్యూస్ గురించి వస్తాను, మెయిన్గా అది. ఇంకా ఎలాగో ఇది చెప్పాను కదా, సో అఫిషియల్ వెబ్సైట్ గురించి చెప్పాను. ఇంకా మీకు చాలా ఉన్నాయండి. టెస్ట్ ఆటోమేషన్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, అది ఇంకా ఉందా లేదు చూద్దాము. అక్కడ కూడా చాలా నాలెడ్జ్ షేర్ అయి ఉంటుంది, టెస్ట్ ఆటోమేషన్ యూనివర్సిటీ అని. యాప్లీ టూల్స్ వాళ్ళదో అనుకుంటాను. చాలా బాగుంటుంది టెస్ట్ ఆటోమేషన్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు, ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ మీరు చూడకండి ఇప్పుడు, బట్ జస్ట్ చెప్తున్నాను అంతే, ఏముంటుంది యాప్లీ టూల్స్ లో అని చెప్పేసి చెప్తున్నాను. చాలా మంది ఇన్స్ట్రక్టర్స్ ఇక్కడికి వచ్చి ఫ్రీగా మీకు డిఫరెంట్ టాపిక్స్ మీద, వీళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోతారు ఇక్కడ ఫ్రీగా చెప్పడం వల్ల. ఫ్రీ టెస్ట్ ఆటోమేషన్ కోర్సెస్ విత్ వీడియోస్, ట్రాన్స్క్రిప్షన్స్, క్రెడిట్స్, ర్యాంక్ బ్యాడ్జెస్ అండ్ సర్టిఫికేట్స్. ఓకే, సైప్రెస్ గురించి కొన్ని ఇంట్రొడక్షన్స్, కొన్ని టాపిక్స్, కొన్ని సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ, సెలబ్రిటీ ట్రైనర్స్ వచ్చేసి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఓకే, ఇతను కూడా మన దాంట్లో ఇచ్చాడు సెషన్. ఓకే, చూడండి, యాక్సెప్టెన్స్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ అని ఒక డిఫరెంట్ వెరైటీ టాపిక్స్ తీసుకొని ఇలాంటి చదవడం వల్ల ఏంటంటే మనకు చాలా నాలెడ్జ్ అనేది. చూడండి, ద బేసిక్స్ ఆఫ్ విజువల్ టెస్టింగ్ అని ఉంది, విజువల్ టెస్టింగ్ గురించి నేర్చుకోవచ్చు ఇక్కడ మనము. రోబోట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చు ఇక్కడ. ఏపీఐ టెస్ట్ ఆటోమేషన్ విత్ పోస్ట్ మ్యాన్ తను ఎవరో ఇచ్చారు. ఓకే, సో అట్లా ఎంత డ్యూరేషన్ ఉంది కూడా చెప్తున్నారు. ఏపీఐ టెస్టింగ్ ఇన్ జావా స్క్రిప్ట్, అట్లా చాలా ఎక్స్టెన్సివ్ లెవెల్ గా మీరు ఫ్యూచర్ లో వెళ్ళాలంటే ఇట్లా టెస్ట్ ఆటోమేషన్ యూనివర్సిటీ వెబ్సైట్ కి వచ్చి aptitudes.com లో కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ వెబ్సైట్ అండి. ఓకే, టెస్ట్ ఆటోమేషన్ యూనివర్సిటీ ఇన్ aptitudes. ఓకే, టెస్ట్ ఆటోమేషన్ యూనివర్సిటీ aptitudes. ఇందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ ఎట్లాగో అది వచ్చింది టాపిక్ కాబట్టి మీకు చూపించాను. మీరు టెస్టింగ్ మోడ్లకి కొంచెం డెప్త్ గా దిగాలనుకుంటే అట్లాంటి ఛానల్స్ చూసుకొని మీరు చేసుకోవచ్చు. అయితే ఇంకా ఏముందండి, సెలీనియం గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు, చాలా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఆర్ పెయిడ్ అనేది అర్థమైపోయింది, ఓపెన్ సోర్స్ అనేది అర్థమైపోయింది. మరి అఫిషియల్ వెబ్సైట్ గురించి కూడా నేను చెప్పాను ఇప్పుడు. ఓకే, ఈ 3 అయితే నేను కవర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి మనము ప్రస్తుతానికి ఇది పార్ట్ 2 కింద కన్సిడర్ చేద్దాం వీటిని. ఓకే, ఇక్కడ వరకు నేను పార్ట్ 2 కింద కన్సిడర్ చేస్తాను. పార్ట్ 3లో మళ్ళీ నేను కవర్ చేస్తాను వేరే టాపిక్స్ ని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అఫిషియల్ వెబ్సైట్ వరకు పార్ట్ 2 అని కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంట్రొడక్షన్ ని రకరకాల పార్ట్స్ ఒకటేసారి మొత్తం చెప్తే కూడా మీరు బోర్ అయిపోతారని పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నాను. వచ్చే సెషన్ లో నేను పార్ట్ 3 కూడా చెప్తాను. పార్ట్ 3 ఇట్లా నాకు తెలిసి పార్ట్ 3లో కవర్ అయిపోవాలి, చూద్దాం. ఓకే, సో పార్ట్ 1, పార్ట్ 2, ఇది పార్ట్ 2 అండి. 0 కూడా ఉంది, సెషన్ 0 కూడా ఉంది. అందులో ఏంటంటే కోర్స్ ఎట్లా చెప్తాను అనేది, ఎంత డీటెయిల్గా చెప్తాను, ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేస్తాను అన్ని చెప్పాను అందులో కోర్స్ గురించి. సో ఈ టెక్ ఫాక్స్ తెలుగు ఛానల్ గురించి కూడా చెప్పాను జీరో వీడియోలో. పార్ట్ 1లోనేమో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేశాను, పార్ట్ 2లోనేమో ఇంట్రొడక్షన్ కంటిన్యూ చేశాను. మనకు పార్ట్ 3 కూడా ఉంటుంది. ఈ సెషన్ తర్వాత మనకు వచ్చేది పార్ట్ 3. సో మీకైతే ఈ సెషన్ నచ్చినట్టయితే, నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను, చాలా మీకు హెల్ప్ చేస్తున్నాను మీకు అనిపిస్తే, ఇది ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు రానున్న రోజుల్లో కావాలనుకుంటే ఈ యొక్క టెక్
టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఈ వీడియో కింద మీరు లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, సో లైక్ చేయడం వల్ల మీకు మనీ పోయేది ఏం లేదండి, ఫ్రీ, ఇది కూడా ఫ్రీయే. సో నేను సెలీనియం ఎట్లయితే ఫ్రీ అన్నాను, నా సర్వీసెస్ కూడా ఫ్రీయే కాబట్టి మీరు జస్ట్ లైక్ చేస్తే ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ అంతే. చాలా మంది ఇప్పుడు రీచ్ అవుతుంది నా వీడియోస్ అండ్ నా ఎఫర్ట్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, సో మీకు అప్డేట్స్ కూడా వస్తాయి. తర్వాత కామెంట్స్ పెట్టండి, మీకు నచ్చితే నచ్చినాయి అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే సెలీనియం ని తెలుగులో నేర్చుకుందామని చూస్తున్నారో వాళ్ళందరికీ, ఓకే, అన్నెసరిగా పోయి ఇన్స్టిట్యూట్స్ లో మనీ స్పెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పండి, ఇక్కడ ఫ్రీగా ఉంది, వచ్చి ఇక్కడ నేర్చుకోండి అని చెప్పండి. అన్నెసరి వాళ్ళ చాలా మనీ మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. సో అందుకోసం మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో చాలా మందికి షేర్ చేయండి. సో అట్లనే నేను చెప్పాను కదా, ఈ యొక్క ప్లేలిస్ట్, ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ నేనైతే ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోస్ సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్ ఉంటుంది కదా, ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కానీ డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్ లో పెట్టేస్తాను. సో మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇంకేమైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా డిస్క్రిప్షన్ కానీ ఈ యూట్యూబ్ వీడియో యొక్క పిన్ కామెంట్ ని చూడండి, అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది, ప్లేలిస్ట్ లింక్ దొరికేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు రోజు ప్రిపేర్ అవ్వచ్చు, వీడియో బై వీడియో వెళ్ళొచ్చు, అంతా మీకు చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు. ఓకే, అన్ని ఒక దగ్గర ఉంటే బెటర్ కదా, ఒక పార్ట్ మళ్ళీ ఇంకో పార్ట్ వెతుకోవడం ఎందుకు. సో అందుకోసం నేను డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ లింక్ పెడతాను, పిన్ కామెంట్ లో కూడా పెడతాను, అక్కడ నుంచి తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. పార్ట్ 2 ఆఫ్ ఇంట్రొడక్షన్ టు సెలీనియం కంప్లీట్ చేశాను. మెల్లగా వెళ్దాం, అర్జెంట్ ఏం లేదు, మీకు చాలా వివరంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వెళ్తాను. సో క్లుప్తంగా లైక్ ఏబిసిడీస్ అని చెప్తానండి, మీరు 0 to హీరో అవ్వడం ఖాయం. ఓకే, మీరు కరెక్ట్ గా ఫాలో అయితే సీక్వెన్స్ లో ఫాలో అవ్వండి సెషన్స్ అండి. సరే అండి, నెక్స్ట్ సెషన్ లో కలుస్తాం, పార్ట్ 3 లో కలుస్తాం, ఇంట్రొడక్షన్ టు సెలీనియం పార్ట్ 3 లో మనం కలుస్తాం. అప్పటి వరకు సెలవు, బాయ్ అండి, థ్యాంక్ యూ.